మనకి ఇంకొక అద్భుతమైన మాస్టర్ సిద్ధంగా ఉన్నారు, ప్రకృతి ఉమామహేష్ గారు. మరి వారికి ప్రకృతి ఉమామహేష్ గారు అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఆయన ఎల్లప్పుడూ ప్రకృతినే ఇష్టపడుతూ ప్రకృతిలోనే విహరిస్తూ ఉండేవారు. 32 సంవత్సరాల పాటు వారు పత్రిజీతో కలిసి నడయాడారు. అలాగే మరి భిన్నంగా ఆలోచించు, నేనింతే, సమాధ్యానం, ఇలాంటి గొప్ప గొప్ప పుస్తకాలు కూడా వారు రచించడం జరిగింది. ఎంతో విశేషమైన జ్ఞానాన్ని ఎంతో మందికి అందించి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచి ప్రతి ఒక్కరిని చక్కగా ఆత్మజ్ఞానులుగా, శాఖాహారులుగా తయారు చేయడంలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అద్భుతమైన అవకాశం ఈరోజు ఇచ్చినందుకు. ఉగాది సంబరాల్లో వశిష్ఠ గౌతమి ట్రస్ట్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. సో ఈరోజు టాపిక్ మీకు అందరికీ తెలుసు, చాలా సంవత్సరాలుగా నేను ఒకటే టాపిక్ మీద మాట్లాడుతున్నా, అదే భిన్నంగా ఆలోచించు. ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండటానికి అందరం అన్ని చేస్తున్నాం, అన్ని పనులు చేస్తున్నాం, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం, పిల్లలు కంటున్నాం, వ్యాపారం చేస్తున్నాం, సంసారం చేస్తున్నాం, డబ్బు సంపాదిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ లోపల ఆనందం మిస్సింగ్. ఇవన్నీ చేయడానికి ముఖ్య కారణం ఏంటి? ఆనందమే. డబ్బుని దేనికోసం సంపాదిస్తున్నాం? ఆ డబ్బు ద్వారా మనం ఏదో వస్తువులు కొనొచ్చు, ఏదో బట్టలు కొనొచ్చు, ఇంకేదో కొని దాని ద్వారా ఆనందం పొందుదాం అని, రైట్? సంసారం చేస్తున్నాం, ఒక మంచి అమ్మాయినో మంచి అబ్బాయినో తీసుకొని ఆర్ వెతికి ప్రేమించో, లాగుంటే అటు తరాలు ఇటు తరాలు వెతికో పెళ్లి చేసుకుంటాం. ఒక వ్యక్తి మన దగ్గర ఉంటే ఆనందం ఉంటుందేమో అని. కానీ చివరికి కరెక్ట్గా ఈ మధ్యంగా ఫాస్ట్ ట్రాక్ మొదలైంది. పెళ్ళైన 3 నెలల నుంచే రామాయణం స్టార్ట్ అయిపోతుంది. బాధ, దుఃఖము, చిరాకు, కోపము, ద్వేషము, అది ఏ పెళ్ళైనా సరే. అంత ముందు కాలంలో పెద్దలు కుదిర్చిన పెళ్ళైతే కష్టం ఉంటుందేమో, మనకు మనం సొంతంగా చేసుకుంటే, ప్రేమ పెళ్ళి చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో అని ట్రై చేసి దాన్ని తీసుకొని కొట్టుకున్న అదే పరిస్థితే. ప్రేమ పెళ్ళి ఇంకా ఘోరం, దానికి ముందే గొడవలు స్టార్ట్ అయిపోతున్నాయి, ఆ తర్వాత వెంటనే గొడవలు స్టార్ట్ అవుతాయి. సో చివరికి ఏమి చేసినా మన ఆనందాన్ని అయితే పొందలేకపోతున్నాం. మనందరి లక్ష్యం ఆనందము, 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 ఆనందం. ఇక్కడ దేనికోసం వచ్చామండి ఈరోజు? ఆనందం కోసమే, అవునా కదా? ఇక్కడ ఎవరన్నా మిమ్మల్ని ఏడిపిస్తారు, తిడతారు, విమర్శిస్తారు, బాధ పెడతారంటే ఎవ్వరు రాడు ఇక్కడికి. ఇక్కడికి వస్తే ఏదో గొప్ప విషయాలు వింటే, ధ్యానం చేస్తే లోపల నుంచి మనకి ఏదో ఆనందం వస్తుందంట అన్నది తెలుసుకోనో వినో లేకుంటే అనుభవించో మనం అందరం ఇక్కడికి వచ్చాం. కానీ చివరికి ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం అన్నట్టుగా ఇక్కడ పాల్గొనకుండా అక్కడెక్కడో టైం పాస్ చేసి వెళ్ళామనుకోండి, ఇందాక మేడం చెప్పారు, ఇక్కడ ఉండాలి మనమంతా. అక్కడెక్కడో ఉంటుంటాం. గోదావరి ఎప్పుడు ఉంటుంది, ఎక్కడికి పోదు. ఈ రోజే గోదావరిలో మునగాల్సిన అవసరం లేదు. రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో, ఉగాది తర్వాత, ఉగాది ముందు, సంక్రాంతి తర్వాత, సంక్రాంతి ముందు ఎప్పుడు ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆనందాన్ని పొందకుండా అసంపూర్ణ ఆనందం కోసం పరిగెత్తి మళ్ళీ చివరికి ఆనందాన్ని కోల్పోయి వెళ్ళిపోతుంది. సంపూర్ణ ఆనందం మనకు రావాలి అంటే మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము అందరిలాగా ఆలోచించకుండా భిన్నంగా ఆలోచించాలి. ఈ బాధ రావడానికి కారణం, దుఃఖం రావడానికి ముఖ్య కారణం ఒక్కటే, మన సరికాని ఆలోచనలు. మనం అందరం ఇంకొకరు కారణం అనుకుంటూ ఉన్నాం, వేరొకరు ఎప్పటికీ కారణం కాదు. ఇతరులు మనకు బాధ కలిగించారు, అది నిజము. కానీ సత్యం ఏంటంటే దాన్ని మనం చూసే విధానంలో చూడలేదు. కాబట్టి మన ఆలోచనలో ఎక్కడో సమస్య ఉంది. ఆ బాధకి సృష్టికర్తలం మనమే. నిజమేంటి? అవతల వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టారు. నిజమేంటి? ఎవరో మనల్ని మోసం చేశారు. నిజమేంటి? మనల్ని ఎవరో బాధ పెట్టారు, కష్టాలు పెట్టారు, తిట్టారు, కొట్టారు, మోసం చేశారు. ఏదో నిజాలు అవన్నీ కూడా. కానీ సత్యం ఏమిటంటే, దానిని సృష్టించుకున్నది, దానిని ఆకర్షించుకున్నది, దాన్ని మన జీవితంలోకి తెచ్చుకున్నది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మనమే. ఆ యొక్క విషయాన్ని ఎప్పటివరకు అయితే అర్థం చేసుకోమో, ఎప్పటివరకైతే మన మనసు మార్చుకోమో, ఎప్పటివరకైతే మన ఆలోచనలు మార్చుకోమో, అప్పటి వరకు మన జీవితం ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో గమనిస్తే 2 రకాల వ్యక్తులు మాత్రమే ఆనందంగా ఉంటారు. ఒకటి పిల్లలు, మనం ఎలాగో పిల్లలు కాలేం.
రెండవ కేటగిరీ యోగులు. మనం పిల్లలుగా ఎన్నికి వెళ్ళలేం, మనం కాగలిగేది యోగులుగా. ఒక యోగిని గమనిస్తే ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఏమి ఉన్నా ఆనందంగా ఉంటారు, ఏమి లేకపోయినా ఆనందంగా ఉంటారు. ఎవరు వచ్చినా ఆనందంగా ఉంటారు, ఎవరు రాకపోయినా ఆనందంగా ఉంటారు. ప్రతిసారితో ఇలాగే స్టార్టింగ్ డేస్లో, ఇప్పుడంటే చాలా వేల మంది వస్తున్నారు. నేను ప్రతిసారితో మొదటి 10 మందిలో ఒకరిని. సారు వస్తున్నారని ఒక ఊరికి వెళ్ళి ఒక పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే అక్కడ ఒకరు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఎవరు రాని రోజులు ఎన్నో ఉన్నాయి. అప్పుడు కూర్చోబెట్టి అరే రారా, ఎవరు వస్తే ఏంటి, ఎవరు రాకపోతే ఏంటి, మనం ఉన్నాం కదా, ఎవరైనా వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచి, ఇంకా ఎక్కువ టైం సార్తో స్పెండ్ చేయొచ్చు, ఎక్కువ టైం మనం మాట్లాడుకోవచ్చురా అని కూర్చోబెట్టి మాకే ఎంతో జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఆయన ఆనందం కోల్పోలేదే, అయ్యో నా క్లాస్కి ఈరోజు ఎందుకు రాలేదు, ఇంత ప్రయత్నించినా. ఆయన ఒక యోగి లాగా ఆలోచించాడు, ఒక జ్ఞాని లాగా ఆలోచించాడు. అదే మనమైతే, నేను వెళ్ళానండి ఒక ఊరికి, ఎక్కువ మందికి రాలేదు, 100 మంది వస్తారనుకున్నా 10 మందే వచ్చారు. ఈ ఊరు మంచి ఊరు కాదు, ఇంకొకసారి పోను. అలా ఆయన అనుకోని ఉంటే మనమందరం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. సార్ ఒక్కొక్కరికి కూర్చోబెట్టి ధ్యానం చెప్పిన రోజులు ఎన్నో ఉన్నాయి. సో సార్ లాగా మనం ఆలోచిస్తే, సార్ చేసిన ధ్యాన సాధన, యోగులు చేసిన ధ్యాన సాధన, యోగులు చేసిన జ్ఞాన సాధన మనం చేయగలిగితే ఖచ్చితంగా ఆనందంగా ఉంటాం. ఈ మధ్యకాలంలో నేను రాసిన ఈ 3 పుస్తకాలు మీకు అందరు తెలుసు కదా. ఎంతమంది భిన్నంగా ఆలోచించి చదివారండి? ఓ బాగానే ఉన్నారు. నేనింతే. ఎంతమంది తెలుసు నేనింతే పుస్తకం నేను రాశానని? కొద్ది మందికే. లాస్ట్ ఇయర్ సమాధ్యానం అన్న పుస్తకం కూడా రాయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆనందము, ఆత్మవిశ్వాసం కోసం. ఈ 3 పుస్తకాల్లోని విషయాలన్నీ కూడా ఇంకా సులభంగా ఉండాలి, ఇంకా సులభంగా అందాలి అని చెప్పేసి అనుకోకుండా ఒక ఆలోచన వచ్చి సంక్రాంతి రోజు వాటన్నిటినీ కూడా, వాటిలో ఉన్న ముఖ్య అంశాలని పాటల రూపంలో కూడా కన్వర్ట్ చేయడం జరిగింది. ఎంతమంది ఈ మధ్య కాలంలో నా పాటలు విన్నారు? ఓ విన్నారా? వెరీ గుడ్. ఎలా ఉన్నాయి? ఎస్. సో అప్పుడు మనం ఈ ఆల్మోస్ట్ ఈ 70 రోజుల్లో ఆల్మోస్ట్ 70 సాంగ్స్ రోజుకొక సాంగ్ తరపున రిలీజ్ చేస్తూ రావడం జరిగింది. ఈరోజు అందులో నుంచి ఇంకా ఇప్పటివరకు రిలీజ్ చేయని కొన్ని సాంగ్స్ మనం వింటూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ భిన్నంగా ఆలోచించు ఆనందము అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం నాకు ఇచ్చిన టైంలో. ప్రకృతి ఉమామహేష్ గారు చక్కటి సాంగ్ని మనకు అందిస్తున్నారు. మనం దాన్ని ఇప్పుడు రిలీజ్ చేసుకుంటున్నాం. నా పేరు రాధా జోసిల. దేనికోసము సత్య సాధన పక్కన పెట్టద్దు అంటే, దేనికోసం కూడా మనం సత్య సాధన అనేది వదిలేసుకోకూడదు, పక్కన పెట్టేయకూడదు. ఎలాంటి విషయానికైనా మనం సత్య సాధనని పక్కన పెట్టకుండా మనం ఉండాలి అని తెలియచేస్తున్నారు. సో ఈ సాంగ్ రిలీజ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సాంగ్ ప్లే చేయాలి. సో ఆ ప్లే చేసిన తర్వాత దానిలో నుంచి విషయాలు మీకు ఏమర్థమయ్యాయి, శ్రద్ధగా ప్రతి పదము ఇంపార్టెంట్ వినాలి. అవసరాల కోసము, పనుల కోసము, వ్యక్కన కోసము సత్యాన్ని పక్కన పెట్టొద్దు. ఈ జీవిత ప్రయాణంలో సత్యమే మనకు నిజమైన దారి. మరువొద్దు, అవసరాలు వస్తాయి, పనులు వస్తాయి, మనిషితో బంధాలు వస్తాయి. కానీ సత్యాన్ని వదిలేస్తే జీవితం ఖాళీగా మారిపోతుంది. గుర్తుంచుకో, పుట్టిన క్షణం నుండి చివరి శ్వాస వరకు ఏదో ఒక పని, ఏదో ఒక అవసరం, ఇవన్నీ ముగిశాక ధ్యానం చేద్దాం అనుకున్నా.
ఉంటే ఆ రోజు ఎప్పటికీ రాదు. ఇది నిజం. ఇవాళ ఉన్న పనులు రేపటికి ఉంటాయి, రేపటి పనులు మరుసటి రోజుకు ఉంటాయి. అలా వాయిదా వేస్తూ పోతే జీవితం అంతా గడిచిపోతుంది. తెలుసుకో, అవసరాల కోసము, పనుల కోసము, వ్యక్తుల కోసము సత్యాన్ని పక్కన పెట్టొద్దు. సత్యం కోసం ఒక అడుగు వేస్తే జీవితం మొత్తం వెలుగుతో నిండిపోతుంది. ప్రతిరోజు కొద్దిసేపైనా మనలోకి మనం చూసుకోవాలి. కొద్దిసేపైనా ధ్యానం చేసి మనసును నిశ్శబ్దములో ముంచేయాలి. కొద్దిసేపైనా ధ్యానం వినాలి, మనసులో వెలుగులు నింపుకోవాలి. అలా చిన్న చిన్న అడుగులు వేస్తే జీవితం మహాయాత్రగా మారుతుంది. సత్యాన్ని జీవించేవాడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. అతని లోపలే విశ్వం ఆనందంగా నర్తిస్తూ ఉంటుంది. సత్యం మాట్లాడే నోటిలో భయం అనే మాట ఉండదు. సత్యాన్ని నడిచే అడుగులు చరిత్రలో మార్గం చూపుతాయి. ఇలా వాయిదా వేస్తూ ఉంటే ఎక్కడ వేసిన గొంగళో అక్కడే ఉంటుంది. మార్పు లేకుండా, పురోగతి లేకుండా జీవితం మెల్లగా ముగిసిపోతుంది. అది మనకు కావాలా లేదా వెలుగైన జీవితం కావాలా? ఇప్పుడే నిర్ణయం తీసుకో, ఇప్పుడే మొదలు పెట్టు. అవసరాలు ఎంత ఉన్నా సత్యాన్ని వదిలిపెట్టొద్దు. పనులు ఎంత ఉన్నా ధ్యానం పక్కన పెట్టొద్దు. ప్రతిరోజు కొద్దిగా సత్యం జీవిస్తే జీవితం మహోత్సవం అవుతుంది. మన మార్పుతో ఈ ప్రపంచం కొత్త వెలుగుతో మెరవడం మొదలవుతుంది. సత్యమే దారి, సత్యమే జీవితం, సత్యమే నిజమైన ఆనందం. సో మనం ఆనందంగా ఉండాలి అంటే
యోగులు జ్ఞానులు చెప్పిన ధ్యానాన్ని, సత్యాన్ని మన జీవితంలోకి తీసుకెళ్ళాలి. మనకందరికి తెలుసు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకందరికీ తెలుసు, అయినా బాధలోనే ఉన్నాం. కారణం ఏంటంటే అవి ఇక్కడ ఉన్నాయి, విన్నాము కానీ జీవితంలోకి వెళ్ళడం లేదు. ఎందుకంటే ఏదో ఒక పని ఉంది మనకు. ఈరోజు పెళ్ళి ఉంది సార్, కాబట్టి నేను ధ్యానం చేయలేను. ఈరోజు పిల్లలు వచ్చారు కాబట్టి ధ్యానానికి రాలేను. ఈరోజు ఆఫీస్ ఉంది, ధ్యానం చేయలేను. ఈరోజు ఇంకేదో ఉంది, ధ్యానానికి రాలేను, పాటించలేను. ఇక్కడ రెండు ఉన్నాయి మనం చేయాల్సినవి. ఒకటి ధ్యాన సాధన, రెండవది జ్ఞాన సాధన. యోగులు మనకు రెండు ఇచ్చారు, ధ్యానము ఇచ్చారు, జ్ఞానము ఇచ్చారు. మనకు ధ్యానము చేయడానికి టైం లేదు, జ్ఞానం పాటించడానికి టైం లేదు. ఇలాగే ఏదో ఒక కారణంతో నాతో కాదులే, అవ్వదులే, ఎందుకులే, ఇప్పుడు కాదులే, ఇప్పుడు కాదు, పెద్దయ్యాక చేయాలి, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత, 60, 70, 80 దాటిన తర్వాత ధ్యాన సాధన చేయాలి. ఇక్కడ ఎవరన్నా యూత్ ఉన్నారండి? యూత్ ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? యూత్ అనుకున్న వాళ్ళు ఆర్ యూత్ అయిన వాళ్ళు దయచేసి ముందుకు రండి. ఎందుకంటే కొద్దిసేపటి తర్వాత కొన్ని పాటలకు డాన్స్ కూడా చేయాలి. మీ డాన్స్ మీ ఇష్టం. ముందుకు రండి, ముందుకు వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ అక్కడే ఉండండి. మీరు ఆల్రెడీ ముందు ఉంటే ఇక్కడే ఉండండి, వెనకాల ఉంటే ముందుకు రండి, ఇక్కడ కూడా రావచ్చు. కొద్దిసేపటి తర్వాత కొన్ని పాటలకు మనం, అద్భుతమైన పాటలకు మనం డాన్స్ కూడా చేయాలి. ఎవరెవరు చేస్తారు? రెడీయా? వెరీ గుడ్. మీరు ఎక్కడ ఉంటే అక్కడే చేయొచ్చు, ఆర్ ఇక్కడికైనా వచ్చి చేయొచ్చు. సో ధ్యాన సాధన, జ్ఞాన సాధన పోస్ట్ పోన్ చేయడానికి లేదు. మనము నిజంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే ఈరోజే, ఇప్పుడే ధ్యాన సాధన, జ్ఞాన సాధన మొదలు పెట్టాలి. నా ఉద్దేశం ప్రకారం కనీసం రోజుకి 2 గంటలన్నా ధ్యానం చేయాలి. అర్ధ గంట చేస్తాను సార్, 15 నిమిషాలు చేస్తాను సార్, 10 సార్ చెప్పాడు కాబట్టి నా వయసు ఎందుందో అన్ని నిమిషాలు చేస్తాను. అది స్టార్టింగ్లో. కొత్త వాళ్ళ కోసం సార్ ఆ విషయం చెప్పారు. ఎందుకంటే భయపడతారు, ఒకటే రోజు 2 గంటలు చేయండి, 3 గంటలు చేయండి అంటే ఎక్కడ పారిపోతారు అని సార్ మన మీద దయచో, జాలితో, కరుణతో ఏం చేశారంటే సారు మీ వయసు ఎంత ఉంటే అన్ని చేస్తే చాలు అన్నారు. కానీ అసలు నిజంగా మనం మారాలి, మన లోపల ప్రశాంతత మొదలవ్వాలి, లోపల నుంచి అంతర్గత ఆనందం మొదలవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మనమందరం రోజుకు 2 గంటలు ఒకేసారి కూర్చోవాలి. ఒకేసారి, అప్పుడు కొంచెం కాదు. రోజుకు ఎవరైతే 2 గంటలు ధ్యానం చేస్తారో వాళ్ళందరికీ ఆనందం గ్యారంటీ, ఎప్పుడైనా ఎక్కడైనా. అందులో డౌట్ ఏమీ లేదు, ఎక్స్పెరిమెంట్తో చేసి చెప్తున్నదే. సో ఈ రోజు 2 గంటలు ధ్యానం చేస్తానని చేతులెత్తండి. ఆల్రెడీ చేస్తున్నవారు, ఆరు చేస్తా అనుకున్న వాళ్ళు, వెరీ గుడ్, వండర్ఫుల్. ఒక్కసారి గట్టిగా చెప్పండి అందరికి. చేస్తా అనే వాళ్ళు, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా. సో నెక్స్ట్ సాంగ్ ప్లే చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సంగీత్ బాబు గారు. సో మన జీవితంలో ఉండే మరొక ముఖ్యమైన సమస్య ఏంటంటే పోటీ. ఎవరితోనో పోటీ పడే పని లేదు, నీవుగానే ఒక అద్భుతం. ప్రకృతి ఉమా మహేష్. ఎవరితోనో పోటీ పడే పని లేదు, నీవుగా ఒక అద్భుతం అన్న ఒక సాంగ్ ని ప్లే చేద్దాం, రిలీజ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓషో చెప్పిన సత్యమిది వినువో మనసా, మీరు ఎవరితోనో పోటీ పడాల్సిన అవసరం లేదు, మీరు ఎలా ఉన్నారో అలాగే ఒక అద్భుతం, మిమ్మల్ని మీరు అంగీకరించండి, అదే మీ జయం. నీవే నీ శక్తి, నీలో రాగుంది దివ్య భక్తి, తులనల బంధం విడిచిపెట్టు, స్వీకారమే నీ నిజ స్వరూపం. నీవే వెలుగు, నీవే మార్గం, నీవే నీకు
ఎగరాలి, ప్రేమగా నీలో పరిమళించాలి. ఎందుకు ఈ పరుగు పరాయి నీడలో, ఎందుకు ఈ గాయం తులనల గాలిలో, నీ శ్వాసలోనే విశ్వం నడుస్తుంది, నీ నిశ్శబ్దంలో పరమాత్మ పలుకుతుంది. నీవు ఎలా ఉన్నావో అలా అద్భుతమే, ప్రకృతి వేసిన సంతకం నీవే. నీ ప్రత్యేకత నీ మహిమ, దాన్ని దాచకు, దాన్ని నమ్ము. నీ గుండెలో ఒక జ్యోతి వెలుగుతుంది, అది ఎప్పుడూ మసకబాడదు. నిన్ను నీవు ప్రేమించే క్షణం జీవితం నీకు నమస్కరిస్తుంది. నీవే నీవు, నీవే నీగా, నీలో దాగుంది అనంత జ్ఞానం. అహం కరిగితే ప్రేమ మిగులుతుంది, స్వీకారంలోనే శాంతి లభిస్తుంది. నీవు శరీరం మాత్రమే కాదు, నీవు చైతన్య జ్యోతి. నీవు ఆలోచనలు మాత్రమే కాదు, నీవు సాక్షి, నీవు శాశ్వతి. పోటీ పడేది అహంకారమే, ఆట ఆడే మాయనే. అహం కరిగిన క్షణం నుంచే మిగిలేది ప్రేమే, మిగిలేది ఆనందమే. నీ మార్గం ప్రత్యేకం, నీ స్వరం అపూర్వం. ప్రపంచం ఒక వేదిక అయితే నీవు ఒక దివ్య సంగీతం. నీవు నీవు ఆలింగనం చేసుకో, నీ లోపాల్ని సైతం ప్రేమించుకో. స్వీకారం ఓటమి కాదు, అది ఆత్మ జాగరణ మొదలు. పోటీ కాదు, పరిణతి కావాలి, తులన కాదు, తత్వం కావాలి. నీవు నీవుగా నిలిచిన క్షణమే జీవితం, నీకు జయగీతం పాడాలి. నీవే నీవు గట్టిగా పలుకు, నేను అద్భుతం అని ధైర్యంగా చెప్పు. నీ వెలుగు నీలోనే ఉంది, దాన్ని ప్రపంచానికి చూపు. నీవే మార్గం, నీవే గమ్యం, నీవే నీకు శాశ్వత సత్యం. నిన్ను నిజం అంగీకరించు, అదొక
ఎస్. ఆత్మ విజయం. సో మనకు అతి ముఖ్యమైన బాధ ఈ ప్రపంచంలో పుట్టినప్పటి నుంచి మొదలైన ఒక జబ్బు ఏంటంటే ఇతరులతో పోల్చుకోవడం. పుడుతూనే మొదలు పెట్టేస్తారు. ఓహో వీడు నల్లగా ఉన్నాడు, వీడు తెల్లగా ఉన్నాడు, వీడు ముక్కు ఇలా ఉంది, ఆడు ముక్కు అలా ఉంది, వీడు 6 అడుగులు ఉన్నాడు, వీడు పొట్టిగా ఉన్నాడు, వీడు సన్నగా ఉన్నాడు, వీడు లావుగా ఉన్నాడు, వీడికి డబ్బులు ఉన్నాయి, వీడికి డబ్బులు లేవు. మొదలుపెట్టి పోల్చి 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 మానసికంగా చచ్చిపోయేంత వరకు పోటీ పడి ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే ఎస్పెషల్లీ స్టూడెంట్స్, చిన్నపిల్లలు లోపల ఏడవలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక, పోటీ పడలేక, మార్కులు తెచ్చుకోలేక, తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేసుకోలేక లోపల ఎంత ఏడ్చి చేస్తున్నారో మనకందరికీ తెలుసు. నేనే దానికి లైవ్ ఎగ్జాంపుల్. 95 ఆ ప్రాంతంలో చచ్చిపోదాం అనుకున్నా పోటీ పడలేక. ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. ఇంజనీరింగ్లో అప్పట్లో 30 ఏళ్ళ కిందట సీట్ రావడం అంటే అంత ఈజీ ఏం కాదు. సీట్ వచ్చినా కూడా దాంట్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ మా నాన్నకో అమ్మకో నాన్నకో వాళ్ళకి నిరూపించుకోవడానికి కష్టమైపోయిన రోజుల్లో చెప్పుకోలేక చచ్చిపోదాం అని కొండెక్కి జగన్నాథ్ గట్టు ఎక్కేవాడిని. అలాంటి వ్యక్తిని ఈరోజు చచ్చిపోకుండా కాపాడిన వ్యక్తి ఎవరంటే పత్రిసారే. నాకు బ్రతుకు లేదు, నాకు ఆనందం లేదు, ఈ పోటీ వద్దు, నాకు ఈ షోకేజీలు వద్దు, వాడికి నిరూపించుకోవాలి. పుట్టినప్పటి నుండి నిరూపణ. నేను స్కూల్ ఫస్ట్, నేను కాలేజ్ ఫస్ట్, నేను మంచివాడిని, నేను అందగాడిని, నేను 6 అడుగులు ఉన్నవాడిని, నేను సన్నగా ఉన్నాను, నాకు 0 సైజు, నాకు ఫ్యామిలీ ప్యాక్, ఇవన్నీ ఇదేనా? ఎంతసేపు ఇంకొకరికి నిరూపించుకోవడమేనా? నిరూపించుకొని పోయి బాగా ఈరోజు నిరూపించుకున్నాం, ఈరోజు డబ్బులు సంపాదించాం, రేపు మనకంటే ఇంకోడెవడో డబ్బులు సంపాదిస్తాడు. ఈరోజు అందంగా తయారయ్యాం, పెళ్లిళ్ళకి పోతాం, ఈరోజు మనమే చాలా గొప్పగా అందంగా తయారవుతున్నాం, రేపు మనకంటే ఇంకొకటి ఎవడంగా బాగా చక్కగా తయారవుతాం. రేపు నేను ఇంకేదో చేస్తా, దానికి గొప్పగా ఇంకొకటి తన్నేవాడి తల తన్నేవాడు వస్తూనే ఉంటాడు. ఎన్ని రోజులు ఈ ఏడుపు, ఎన్ని రోజులు ఈ దుఃఖం? మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి మనిషి ఒక ప్రత్యేకంగా పుట్టాడు. ప్రతి మనిషి యొక్క ప్రత్యేకత సపరేట్, ఎవరికి వారే యూనిక్. ఎవరిని ఎవరితో పోల్చకూడదు. ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4 రకాలుగా పుడతారు. అలాంటి సమాజంలో ఎన్ని రకాలుగా పుడతారు. ఎన్ని రకాలు ఉంటే అంత అద్భుతంగా ఉంటుంది ప్రపంచం. అందరూ ఒకటే రకంగా గొర్రెలా ఉంటే బాగుంటుందా? ఇక్కడ అందరూ రకరకాల డ్రెస్సులు వేసుకొచ్చారు, ఎంత అద్భుతంగా ఉంది. అలాగే అందరూ నలుపు, అందరూ తెలుపు, అందరూ ఎరుపు వేసుకొచ్చారు అనుకోండి, స్కూల్కి పోయినట్టు ఉంటుంది, యూనిఫామ్ అవునా కదా? మన ఎప్పుడు పిరమిడ్ సొసైటీ కలర్ఫుల్గా ఉంటుంది. అందరు రకరకాలుగా వస్తారు, వాళ్ళ ఇష్టం. నువ్వు నలుపే వేసుకో, నువ్వు తెలుపు వేసుకుని ఇక్కడ ఎవరు చెప్పరు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఇక్కడ పిల్లలు ఉంటారు, ఇక్కడ పెద్దలు ఉంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, పేదలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, అన్ని రకాలు. అందరూ గొప్పవాళ్ళే, అందరూ యూనికే. మనల్ని మనం ఎప్పటి వరకు అయితే స్వీకరించామో అప్పటి వరకు మన లోపల ఆనందం పుట్టదు. ఎప్పటి వరకు అయితే మనం పోల్చుకొని బాధపడుతూ ఉంటామో అప్పటి వరకు మనం ఏడుస్తూనే ఉంటాం. కాబట్టి ఈ పోటీలు, ఈ పోల్చుకోవడాలు పక్కన పెట్టి భిన్నంగా ఆలోచించి మనలోని గొప్పతనాన్ని, మనలోని ఆత్మని మనము స్వీకరించి ఆనందంగా ముందుకు వెళ్తేనే నిత్యానందం మనము ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండగలుగుతాం అని చెప్పడానికే ఈ సాంగ్. సో నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేయాల్సిందిగా సార్. ప్రేమలో ఇలా ఉంటే అనంత విశ్వశక్తి మీ వెంటే ఉంటుంది అనేది ఇప్పటి వరకు ఎవరు ఇవ్వని ప్రేమ నిర్వచనం మన ప్రకృతి ఉమామహేశ్వరి గారి పాటలో చూద్దామండి. ఇప్పుడు ఈ పాటని రిలీజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. బంధం నుంచి బోధికి ప్రేమ ఒక సంబంధం కాదు, అది ఒక స్థితి. మౌనంలో పుట్టే ఆత్మ పరిమళాగతి, స్వాధీనత కాదు, స్వేచ్ఛేదాని శ్వాస. 2 స్వేచ్ఛల సాంగత్యమే
దాని ప్రకాశం నిన్ను నాది అనుకోవడం ప్రేమ కాదు, నిన్ను నువ్వుగా అంగీకరించడం ప్రేమ, నీపై హక్కు చూపడం కాదు, నీ రెక్కలకు ఆకాశమివ్వడం ప్రేమ. నిజమైన ప్రేమలో భయం ఉండదు, నమ్మకమే దాని ఆధారం. అడగదు ఏమీ ఉదనతే తెలుసు, అహంకారం లేని ఆత్మస్పర్శే సారం. ప్రేమ బంధం కాదు, ప్రేమ ఒక స్వేచ్ఛ, ప్రేమ ఇద్దరి కథ కాదు, ఆత్మలో వికసించే స్థితి. ప్రేమలో పడిపోవడం కాదు ఎదగాలి, స్వార్థపు నీడ దాటి విశాలం కావాలి. ధ్యాన పరిమళమై హృదయం వికసించి ప్రేమగా మన ఉనికి మారాలి. అహంకారం కరిగిన చోటే అమృతంగా జాలువారే అనురాగం. నీవు నేను అనే గోడ కూలితే పుడుతుంది దివ్య సాంగత్యం. ప్రేమిస్తే బంధించకు, అతనికి ఆకాశం ఇవ్వు. ప్రేమ నీలో పుడితే చాలు, ప్రపంచం నీలోనే మారిపోవు. యమబంధం కాదు, ప్రేమ ఒక స్వేచ్ఛ, ప్రేమ ఇద్దరి కథ కాదు, ఆత్మలో వికసించే స్థితి. బుద్ధుని కరుణలా విస్తరించి యేసు క్షమలా నిశ్శబ్దమై రమణుని మౌనంలో మలినం కరిగి ప్రేమగా విశ్వం నిండాలి. ఒక్క హృదయం కాదు సర్వ హృదయాల దారి, ఒక్క మనిషి కాదు సర్వ జీవుల సారాంశం. నాది నీది అనే రేఖ చెరిగి ఆత్మలో విశ్వం కలవాలి. ప్రేమ ఒక భావోద్వేగం కాదు, అది చైతన్యంలో వికసించే విస్తృతి. నీవు శూన్యమైతే అది నిండిపోతుంది, నీవు మౌనమైతే అది వినిపిస్తుంది.
ప్రేమ బంధం కాదు, ప్రేమ ఒక స్వేచ్ఛ. ప్రేమలో కాదు, ఆత్మలో వికసించే స్తుతి. బంధం అంటే నాది నీది అనే గోడా, బోధి అంటే నీవు నేను లేనిది చాలక, ఆసక్తి నుంచి ఆత్మజ్యోతికి, స్వాధీనత నుంచి స్వేచ్ఛకి. ప్రేమను బాధగా కాదు, బోధిగా జీవించి. బంధం నుంచి బోధికి, యుగుల్ల ప్రేమలో ఎదగాలి. ఎస్. సో మన జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం బంధాలు, అవునా కదా? బంధాల్లో జరిగే పెద్ద సమస్య ప్రేమ, అవునా కదా? మనమంతా ప్రేమ పిచ్చోళ్ళమై తిరుగుతున్నాం. నన్ను ఎవడో ప్రేమించాలంట. ఎందుకు ప్రేమించాలంట నన్ను ఎవడన్నా? నేను రామున్నా, పోనీ సీతనా, భీమున్నా, ధర్మరాజునా, కర్ణున్నా, లేదంటే పత్రసారనా, కానీ మనల్ని ప్రేమించాడు. అంటే ప్రేమను అడుక్కునే వాళ్ళగా ఉండండి రోజులు, మన జీవితంలో దుఃఖము తప్పదు. ప్రేమని అడుక్కోవద్దు. ఆర్య సినిమా చూసారు ఎవరైనా? ఆర్యలో ఏం చేస్తారు? నేను ప్రేమిస్తుంటాను భయ్, నువ్వు ప్రేమిస్తే మంచి, ప్రేమించకపోతే ఇంకా మంచి. నా ఇష్టం. ప్రేమించడం అనేది ఒక స్థితి, ఒక బంధము కాదు. ఒక ఇద్దరు వ్యక్తులు ప్రేమ కోసం చచ్చిపోతా అంట. దేవదాస్ రాంగ్. యోగి, యోగులంతా ఏంటి? ప్రేమను పంచుతూ జీవిస్తూ ఉంటారు. మనమందరం వాళ్ళని ఎవడో ప్రేమించ, నా భార్య నన్ను ప్రేమించట్లేదండి. అంటే ఎందుకు ప్రేమించాలరా భయ్? నిన్ను నువ్వు ప్రేమించుకోలేవా? నా భర్త నన్ను ప్రేమించట్లేదు. ఎందుకు ప్రేమించాలి? నీ భర్త నీకు 3 పూటలు అన్నం పెడుతున్నాడా? అయిపోయింది. నీకేదో కావాలంటే కొనిస్తున్నాడా? అయిపోయింది. బాధ్యతగా ఉంటే చాలు. బాధ్యతనే అసలైన ప్రేమ. ఒక వ్యక్తి మన పట్ల అన్ని వదులుకొని బాధ్యతగా ఉంటున్నాడంటే, తన జీవితాన్ని ఇస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడనే కదా. మళ్ళీ ప్రత్యేకించి పొద్దున్నే లేచి పువ్విచ్చి ఐ లవ్ యూ, నువ్వు లేక నేను లేను, ఎవడున్నా ఉండాలి, ఎవడు లేకపోయినా మనం ఉండాలి. ఎవరు ప్రేమ కోసం ఎవరు చావడానికి వీలు లేదు. మనం చావడానికి పుట్టలేదు, ప్రేమను పంచడానికి పుట్టాం. మనది రిటైల్ బిజినెస్ కాకూడదు. రిటైల్ నేను ఒక్కరినే ప్రేమిస్తా, వీళ్ళని మాత్రమే. మనది మహేష్ బాబు లాగా, యోగిలాగా అందరినీ ప్రేమించే ఒక విశ్వ ప్రేమగా మారాలి. ఒక మనిషి ఒక వ్యక్తిగత బంధం యొక్క ప్రేమలో నుంచి విశ్వ ప్రేమగా మారినప్పుడే అసలైన అనంతమైన ఆనందాన్ని చూడగలుగుతాడు. ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. అలాంటిది ఒక వ్యక్తితో ఉన్న ఇంత ఆనందం విశ్వమంతా ఆనందంగా కావాలంటే ఏం చేయాలి? ఈ ప్రపంచాన్ని అంతా ప్రేమించాలి. మనకు పచ్చసారి ఆ విషయాన్ని నేర్పించి అందరికి ధ్యానం చెప్పమన్నాడు, అందరికి జ్ఞానం పంచమన్నాడు. అదే విశ్వప్రేమ. విశ్వప్రేమ అంటే ఏం సార్? వెళ్ళి బాబు, కన్నా, తమ్ముడు అనే జోలపాడాలా? కాదు. ఎవరికి మనం జోలపాడే అవసరం లేదు. మనం అందరం ఇలా అందరికీ ధ్యానం చెప్తే అదే విశ్వప్రేమ, అదే ఆత్మానందము, అదే అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది. అందరికీ మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచడమే విశ్వప్రేమ. మన దగ్గర ఏది ఉంటే అది పంచడమే ప్రేమ. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు పంచాలి. మన దగ్గర పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలు పంచాలి. మన దగ్గర జ్ఞానం ఉంది, జ్ఞానం పంచాలి. ఏది ఉంటే అది పంచుతూ వెళ్తూ ఉంటేనే మనకు అద్భుతంగా ఆనందంగా అనంతమైన ఆనందంలో ఉండగలుగుతాం. లాస్ట్ సాంగ్ ప్లే చేయాలి సార్, రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ తర్వాత యూత్
ఎవరండి యూత్గా ముందుకు రావాలి? ఉన్నారా రెడీగా? ఎస్ సార్, రండి సార్. కరెక్ట్గా అల్లా బక్షు గారికి సరిపోయే సాంగే. ఆయన రెగ్యులర్గా ఇదే పాఠాలందరికీ మనకందరికి చెప్తూ ఉంటాడు. సార్ ప్లీజ్ రిలీజ్ 4th సాంగ్, మనమే మన సృష్టికర్తలం. ప్లే ఇట్. మనమే మన సృష్టికర్తలం. మనల్ని మనం సృష్టించుకున్న రోజే మనం ఆనందంగా ఉండగలుగుతాం. దానికోసం ఒక అద్భుతమైన సాంగ్. సృష్టికర్తలం మనమేంటో తెలుసుకోవడానికి, మన దివ్యత్వం గుర్తు చేసుకోవడానికి, ఈ లోకానికి వచ్చాం మనం. మనలోని వెలుగును వెలిగించడానికి, మన జీవితం అర్థం చేసుకోవడానికి, ఈ భూమిపై అడుగు పెట్టాం మనం. మనమే సృష్టికర్తలం, మనమే మార్గదర్శకం, మనమే రాసే కథ, మన జీవితం మహాగీతం. సరైన ఆలోచనలు మనలో పుడితే, సరైన జీవితం వెంట వస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటే, సరైన ప్రపంచం ముందుకొస్తుంది. సరైన పనులు చేస్తూ పోతే, సరైన వ్యక్తులు చేరుతారు. సరైన అవకాశాలు వస్తూ వస్తూ సరైన ఫలితాలు పుడతాయి. మనమే మన భవిష్యత్తు, మనమే మన వెలుగు, మనలోని నమ్మకం మనకి నిజమైన శక్తి. మనమే సృష్టికర్తలం, మనమే నిర్మాతలం, మన జీవితం అనే అద్భుతాధకము. నచ్చినా నచ్చకపోయినా జరిగే ప్రతి అనుభవం మన జీవితం పుస్తకంలో మనమే రాసిన అధ్యాయం. తెలిసి చేసినా తెలియక చేసిన దానికి మనమే కారణం అర్థం చేసుకుంటే, ఒక్కసారిగా జీవితం మారిపోతుంది.
మనమెంటో తెలుసుకోవడానికి, మన దివ్యత్వం గుర్తు చేసుకోవడానికి, ఈ లోకానికి వచ్చాం మనం. మనలోని వెలుగును వెలిగించడానికి, మన కలలను నిజం చేసుకోవడానికి. జీవితం అనే ప్రయాణం మొదలైంది. మనమే సృష్టికర్తలం, మనమే మార్గదర్శకం, మనమే రాసే కథ. మన జీవితం మహాగీతం. మనమే మన జీవితానికి అసలు సృష్టికర్తలం. ఎస్, మన జీవితానికి మనం సృష్టికర్తలం కావాలి. అప్పుడే మనకు సంపూర్ణ ఆనందం. ఎవరో ఏదో రాశారు నా జీవితానికి, నా జీవితం ఇలా అయిపోయింది అని కాకుండా, మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలు, మన పనులు అన్నీ మనకు మనం బై చాయిస్. సో ఇలాంటి సబ్జెక్ట్ గురించి క్లియర్గా కావాలంటే మనం ఇందాక పాట రిలీజ్ చేసిన సార్ క్లాస్ అటెండ్ అవ్వాలి. అల్లా బక్షు గారు దాంట్లో ఎక్స్పర్ట్. ఒకసారి గట్టిగా చెప్పాలి కూడా. ఈ టాపిక్ మీదనే ఆయన జీవితం అంతా గడుపుతున్నారు. అలాంటి వారి క్లాస్ అటెండ్ అయ్యి మనల్ని మనం సృష్టించుకోవడం మొదలుపెట్టాలి. అప్పుడే మనకు సంపూర్ణ ఆనందం. ఎస్, నెక్స్ట్ వరుసగా రండి యూత్. ఎవరెవరు కొంతమంది ఇక్కడికి రావాలి. స్టేజ్ మీదకి రాగలిగే వాళ్ళు ఎవరు? అక్కడే నిలబడి నేను డాన్స్ చేయగలుగుతాను, లేదా అక్కడే ఎవరు చేతలు వారే. ఇక్కడ డాన్స్ పోటీ ఏం లేదండి. నెక్స్ట్ సాంగ్ ప్లే చేయాలి. నేనింతే. ఇంకా తర్వాత సాంగ్స్ ఎక్స్ప్లెనేషన్ పెద్దగా ఉండదు. 1 by 1 ప్లే చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎక్కడి వాళ్ళు అక్కడ. నేను డాన్స్ చేస్తాను, నా చేతులు ఇలా ఊపడం కూడా డాన్సే, రైట్? నా కాలు ఇలా ఊపడం కూడా డాన్సే. దీనికేం డాన్స్ పోటీ ఏం లేదు. నా శరీరం ఇలా ఊపడం కూడా డాన్సే. పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు. ఈరోజు ఆనందం, ఈరోజు ఆనందకారక ఉగాది ఉత్సవాలు, అవునా కదా? ఉగాది ఉత్సవాల్లో పాల్గొనే వాళ్ళంతా ఇక్కడ రావాలి. పిల్లలు, పెద్దలు, చిన్నలు, ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు. నేను యూత్ నేను ఆనందంగా ఉండాలనుకుంటాను. ఒక 15 నిమిషాలు. ఇక్కడ పోటీ లేదు, డాన్స్ పోటీలు కాదండి. ఎవరి డాన్స్ వాళ్ళదే. మొన్ననే వీళ్ళంతా అక్కడ కనబడ్డారు. ఎస్, ఫస్ట్ సాంగ్ ప్లేస్. నేనింతే. Hey! లోకం అడుగుతోంది నీవు ఇలా ఉండాలని, నీలా నువ్వు కాకుండా వాళ్ళలా మారాలని. మాటల బరువులో మనసు మూగబోయినా, హృదయం అడిగింది నిజం ఏదో చెప్పమని. మాస్కులు వేసుకున్న ఈ నటనల మధ్య నా శ్వాసే చెప్పింది నేను ఎవరో నాకు తెలుసని. నేను నేనింతే. మారను, మళ్ళీ మారము లోకం ఎలా ఉన్నా. నన్ను నేను బదలను, నేను నేనుండే.
ధైర్యం నాలోనే ఉంది. అదే నా స్వేచ్ఛ రాజ్యం. విజయం అంటే ఏంటి? వాళ్ళు చెప్పే మాటల శాంతిగా నిద్రపోతే అదే నా గెలుపులా. పోలికల బరువుతో చితికిన కలలని విడిచిపెట్టి నేడు నిజంగా జీవించని. అవును కాదు అన్న ఈ శబ్దాలకి కాదు, నా అంతరంగ స్వరం అదే నా మార్గ సూచి. నిజాన్ని మోసుకెళ్ళే ఆత్మవిశ్వాసమే నా శిరస్సుపై కిరీటం. నేనింతే ఒత్తిడిని కరిగించే ఆలోచనల వెలుగు. నాలోనే వెలిగే దీపం. ఈ లోకం అడిగే ప్రశ్నలకు సమాధానం వెతకలేదు నేను. నన్ను నేను అర్థం చేసుకున్నాను. నేనింతే అనే ఆలోచన నాకు ధైర్యమైంది. ప్రకృతి ఉమా మహేష్ అంటాడు, నీలా నువ్వు ఉండటమే ఈ జన్మకి అతి గొప్ప సాధనాదే నిజమైన ఆనందం. నేనింతే. ఇది ఒక పుస్తకం కాదు, ఇది జీవించే పద్ధతి. ఒక ఆలోచన విప్లవము. ప్రపంచ ఒత్తిడికి లొంగని మనసు ఆనందానికి చిరునామా. ప్రేమించుకున్న క్షణం జీవితం నవ్వింది. నేనంటే నేనే. ఒక యుగ పిలుపు. స్వామి వివేకానంద అన్నారు. Arise, awake, stop not till the goal is reached. లేచి నిలబడు, యువత. ఎంతకాలం నీడల్లోనే దాక్కుంటావు? ఎంతవరకు భయాలకి బానిసవుతావు? నీ లోపల ఉన్న అగ్నిని గుర్తుపట్టలేదా? నీ గుండెలో గర్జించే సింహం వినిపించలేదా? బలం జీవితం, బలహీనత మరణం. ఇది మాట కాదు, ఇది ఆట. నీలోనే ఉంది శక్తి అంతా. నీ కథను రాయేది నీవే రాజా. ఒక ఆలోచన పట్టుకో, అదే నీ ప్రపంచం కావాలి. ఒక లక్ష్యం ఎంచుకో, అదే నీ శ్వాస కావాలి. లేచి నిలబడు యువత, లక్ష్యం చేరే వరకు ఆగొద్దురా. Stop not, goal reach చేయి వరకు. Stop not, no fear. నీ blood లో ఉంది fire. నీ dream ని చెయ్య. ఎవరో ముందుకు వెళ్ళారనే నువ్వు పరుగులు తీయాల్సిన పని లేదు.
నీ పదం నీదే, నీ నడక నీదే, నీ గమ్యం నీ హృదయంలోనే ఉంది. ఓటమి వస్తే నేర్చుకో, విఫలం వస్తే ఎదగడానికి అడుగు, పడిపోతే లేచి నిలబడు. ఇది నీ యుద్ధం, ఇది నీ గర్జన. నీకు అడ్డం నిలిచేది ప్రపంచం. లేచి నిలబడు. ఇది నీ యుద్ధం, ఇది నీ గర్జన. నీకు అడ్డం నిలిచేది ప్రపంచం కాదు, నీ సందేహమే. నీకు దారి చూపేది అదృష్టం కాదు, నీ ఆత్మవిశ్వాసమే. వదా ఇది సమయం, లేచి నిలబడు. నీలో శక్తి, నాలో శక్తి, నేనే నా గమ్యం, నేనే నా రాజ్యం. Arise, awake, stop not till the goal is reached. స్వామి వివేకానంద మాట ఒక అద్భుతమైన పాటల్ని అందించారు మన కోసం. కోకం అడుగుతుంది, నువ్వెవరు? నేను సమాధానం కాదు, నేనే ఎంతో రుజువు చేయడానికి నేను ఇక్కడ పుట్టలేదు, వాళ్ళ అంచనాల్లో బందీగా నా ఊపిరి పుట్టలేదు. నాకో పేరు, నాకో దారి, నాకో మంట గుండెలో, నన్ను ఆపే శక్తి లేదు ఈ లోకంలో ఎవరిలో. ప్రపంచం అన్నది ఆగు, మనసు అన్నది పో, భయమే నరకమన్న రోజు ధైర్యమే స్వర్గమైంది బ్రో. నేనుగా జీవించడానికి పుట్టా, ఈ లోక
నేనెరిగాను ఇది నా శిక్షణ అని వాళ్ళు వదిలారు అర్థమైంది నేనే నా ఆయుధమాని పడిపోయినా లేచిన ప్రతిసారి పెరిగింది నా ఎత్తు నన్ను తక్కువ చేసిన ప్రతి మాట మారింది నా గెత్తు జీవించడమే నరకం కైలం స్వర్గం నేనుగా జీవించడానికి పుట్టా నా బద్ధమైన దారిలోనే నడుస్తా ఆగరు ఇకపై ఈ లోకం నన్ను అర్థం చేసుకోకపోయినా నేను నన్ను వదలను నా ఊపిరి ఉన్నంత వరకు నా నిజాన్ని నేను మరిచిపోను నేనంటే నేనే. అయ్యంతా 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 థ్యాంక్ యూ వెరీ మచ్. Okay. హలో ఏమండి, ప్రతి ఒక్కరూ సినిమాలో చూసి ఎంజాయ్ చేయటం కాదు. ప్రకృతి ఉమామహేశ్వరరావు గారు అంటే ప్రకృతి మరిపించేలాగా ఇక్కడ ఒక ఊపు తెప్పించి నూతన సంవత్సర అది పండుగకు ఈ రోజే నాంది పలికిందా అన్నట్టు ఉన్న మహబూబ్ నగర్ ఉమామహేశ్వరరావు గారిని మనసారా కోరుకుంటూ ఈ కొత్త సంవత్సరాది గౌతమి విశిష్ట గుర్తింపు మన ఉమామహేశ్వరరావు గారికి కుర్రోళ్లతో సైతం పెద్దోళ్లతో సైతం ఊపు తెప్పించిన మహాకవి కావాలని కోరుకుంటూ ఆ ప్రకృతి సాంబశివుడు పార్వతి పరమేశ్వరులు అండగా ఉండాలని థ్యాంక్ యూ వెరీ మచ్. My ప్రకృతి dear ఉమామహేష్ యూట్యూబ్ ఛానల్ అన్నీ ఉన్నాయి. ఇంట్లో వెళ్ళి మీరు డాన్స్ చేసుకుని మీ ప్రోగ్రామ్స్ అన్నిట్లో ఇవన్నీ తీసుకొని డాన్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇదంతా కూడా పత్రిజీ గారి గొప్పతనం. మణులు, మాణిక్యాలు, రత్నాలు ఎక్కడెక్కడున్నాయో ఏరి కూర్చి ఒక చోటకి ఇలాగా పిరమిడ్ ప్రపంచానికి అందించారు. పత్రిజీకి గట్టిగా మనం కరతాళధ్వనులు చేద్దాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ అందరూ- పత్రిజీకి. అందరూ సైలెంట్ వ్యాలీకి రావాలి. సైలెంట్ వ్యాలీలో ముఖ్యంగా 2 రోజుల మౌన ధ్యానం జరుగుతుంటుంది. ఐ వెల్కమ్ ఎవరిబడి టు సైలెంట్ వ్యాలీ. సార్కి మనం చిరు సన్మానం చేసుకుందాం. ఇప్పుడు ఎంతో అద్భుతమైన సాంగ్స్ అవి, ఇప్పుడు ఈ లాస్ట్ సాంగ్ అవి కొంచెం మనం డాన్స్ చేయడానికి బాగున్నాయి. అంతకు ముందు మాత్రం మీరు కళ్ళు మూసుకుని వినండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. స్లో సాంగ్స్ చాలా బాగున్నాయి. చక్కగా మనం సార్కి చిరు సన్మానం చేసుకుందాం. సంగీత్ బాబు గారు.